ఇప్పుడు గత గవర్నమెంట్‌లో ఇసుక అనేది టైట్ చేశారు. అప్పుడు చాలామందికి వర్కర్స్ అందరూ ఇబ్బంది పడ్డారని చెప్పి కాంట్రాక్ట్‌లు ఆగిపోయినాయి. బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. తద్వారా పనులు లేక బాధలు పడ్డారని చెప్పుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ఎట్లా నడుస్తుంది? ఇసుక ఉచిత ఇసుక. ఇదే ఇసుక గతంలో మాకు పక్కనే ఉయ్యూరు 8 కిలోమీటర్లు. అక్కడికి వెళ్ళాలంటే ఒక ట్రాక్టర్ ఇసుక వచ్చేసి 10,000 దాకా ఉండేది. ఇప్పుడు 1,500 నుంచి ఒక 2,000 లోపు 16, 1,700 కల్లా అక్కడ అన్లోడ్ అవుతుంది. అంటే డబ్బున్న వాళ్ళు అయితే ఏ విధంగా తోలుకోగలరు. సగటు మానవుడుతో ఇల్లు కట్టుకోవాలన్నా ఏదన్నా చిన్న పని చేసుకోవాలన్నా కానీ అతనికి ఇబ్బంది. ఇప్పుడు 1,500-1,600కి దించుతున్నారు కాబట్టి అక్కడ అన్లోడ్ చేస్తున్నారు కాబట్టి ఈజీగా ఉంటుంది. ఇంటికి డెలివరీ చేయడంతో సహా 1,500 అవుతుంది. 1,500, 1,600, గత గవర్నమెంట్‌లో ట్రక్ ఇసుక ఇంటికి డెలివరీ చేయాలంటే ఎంత అవుతుంది? 10,000 అయ్యేది. మ్యాక్సిమం 10,000 దగ్గర. అందాకేందుకు కాటూరులో మా అమ్మమ్మ గారి ఇంటికి నేను తోలిచ్చా 13,000 పెట్టి. ఇప్పుడు అదే కాటూరు ఇసుక వెళ్ళాలంటే 1,500కి పడిపోతుంది. 1,500కి వాళ్ళ ఇంటికి చేరుతుంది.